ఎవరున్నారు అక్కడ? జయునా అది కిసి పెట్టు. ఓకే. ఏం తింటున్నావు? చెప్పు వాళ్ళకి ఏం తింటున్నావు? జాన్స్ ఇప్పుడే లేచి ఐస్ క్రీమ్ తింటున్నాడు. బుద్ధిగా ఉన్నాడు కదా. ఏం తింటున్నావు నాన్న చెప్పు. ఏం తింటున్నావు? ఎవరిక్కడ? ఎవరు? జయాన్షు 12కి పడుకున్నాడు. ఇప్పుడైతే 3 అవుతుందండి. యాక్చువల్లీ 3కి లేచిండు. అంతకంటే ముందే పడుకున్నాడు. వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే 1.5 అవర్కే లేసేస్తాడు. యాక్చువల్లీ వాళ్ళ డాడీ ఉన్నప్పుడు అయితే 4 అవర్స్ 3 అవర్స్ అలా పడుకుంటాడు. ఎందుకలా మమ్మీలకి టార్చర్ చేయాలనా పిల్లలు? చెప్పరా. టార్చర్ పెట్టాలనే కదా. ఏం చూస్తున్నావు? కూల్గా చల్లగా. అది వాడి టెడ్డీ. మా వాడికి టెడ్డీ అంటే బాగా ఇష్టం. అన్నం మాత్రం అస్సలు తినడండి. ఉగాది రోజు ఏంటో వాడికి నచ్చినట్టు తిన్నాడు. దేవుడి దగ్గర పెట్టింది స్పెషల్ రోజు కదా, స్పెషల్గా ఉండాలని అలా చేశాడో ఏంటో. లేకపోతే ఆ దేవుడే తినిపించాడు కదా. ఏం కొరుకుతున్నావు? హలో బాయ్ చెప్పు. హలో. జయాన్స్ లేచాక తర్వాత మా పక్కింటి ఆంటీ గారు వచ్చారు. ఆమెతోటి మాట్లాడుతున్నా. ఆమె వీడియో తీస్తుండే అలానే చూస్తున్నారు. కాసేపు తినిపించి బయటికి వెళ్ళాలని చెప్పా. తర్వాత వెళ్ళిపోయారు ఆంటీ. హాయ్ చెప్పు. సే హాయ్ జయాన్స్. సే హాయ్. ఇంటి దగ్గర బాబుని తినబెట్టుకొని వచ్చేసరికి ఇంకా వాడికి నిన్ననే డ్రెస్ తీసుకున్నాను అనమాట పండగకి. అది యాక్చువల్గా వాడు వేసుకోవట్లేదు, వద్దు వద్దు అంటుంటే వేరే తీసుకున్నాము. టీ షర్ట్స్ వాడికి అలవాటు. ఇంకా అందుకే టీ షర్ట్స్ చేంజ్ చేసుకుని వెళ్దామని వచ్చామండి. ఇంకా నెక్స్ట్ వేరే చోట కూడా షాప్ చేద్దామని వెళ్ళాము. అక్కడ కూడా వాడికి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లలతోటే ఇంకా వాళ్ళు వేసుకొని చూసుకొని మురిసిపోతుంటారు కదా వాళ్ళు. అలానే అయింది ఇక్కడ కూడా. డ్రెస్ అంతా పడేసాడు, పెట్టమంటే పెట్టాడు. తర్వాత వాళ్ళని చూపించి ఇలా చెవులో పెట్టుకొని ఆడతాడనమాట. నెక్స్ట్ ఏంటంటే లేడీస్కి ఉంటాయి కదా థింగ్స్, లిప్స్టిక్స్, ఐబ్రోస్ అవంతా చూద్దాం మమ్మీ అని అక్కడ తీసుకెళ్ళాడు. వచ్చాడు తీసుకుందామని నాకు చెప్తున్నాడు అనమాట. వద్దని చెప్పిన ఇవి అని ఇస్తున్నాడు. అన్నీ చూసాడనమాట. లాస్ట్కి వాళ్ళు వచ్చాక ఇంకా వచ్చేసాడు. వాళ్ళు వచ్చాక నెక్స్ట్ ఇంటికి వచ్చేసాం తిరిగి. ఇంటికి వచ్చాక ఇక్కడ నేను బోండాలు అయితే చేస్తున్నా. వాడి కోసమే ఆకలిగా ఉంది. వాడికి యాక్చువల్గా నిద్ర కూడా ఉంది. యాక్చువల్గా ఈవినింగే నేను వాటర్ మెలన్ అవి కట్ చేసి వచ్చాను అనమాట. అవి తినలేదు యాక్చువల్లీ. ఇంకా అక్కడే స్టార్ అని సూపర్ బజార్ లాగా ఉండింది అనమాట. టీమార్ట్ లాంటిదే అది కూడా. అక్కడ వాడికి కొన్ని బుక్స్ తీసుకున్నాము ఇలా చిన్నపిల్లలకి. అవంతా చెప్తున్నాడు వాడు, చదువుతున్నాడు కూడా. క్యూట్ అనిపించాయి మాకు కూడా. వాళ్ళ డాడీస్ అంతా చూపిస్తూ చెప్తున్నాడు. ఇంకా ఏదంటే చిన్నదాటికి వాడికి ట్రాక్టర్ అంటే ఇష్టం అనమాట. ఆ ట్రాక్టరే చెప్తున్నాడు. ఇంకా వేరే సైకిల్, ఇంకా ఫ్లైట్, ఇంకా బోట్ అవన్నీ చూపించట్లేదు. సైకిలే చెప్తాడు. ఇంకా అలా అయిపోయింది వాడితోటి. నెక్స్ట్ ఇంకా వాళ్ళ డాడీతో బోండము అవంతా తిన్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఆడాడనమాట. మళ్ళీ నాకు తుత్తు అని అడుగుతున్నాడు అనమాట. తుత్తు తాగాలని. డే టైంలో యాక్చువల్గా ఫీడ్ మానేసాడు కానీ ఈవినింగ్ అయితేనే వాడికి కావాలి. ఇంకా అదే నేను మరిపిస్తున్నా వాడికి. అన్నం తినాలి నాన్న, ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా తుత్తు అంటే పెద్ద మమ్మ అంటాడు. ఇంకా అలానే వాడికి మాట